హాయ్ ఫ్రెండ్స్, మన పత్తి పంటను పురుగుల బారి నుండి కొంతవరకు రక్షించుకోవడానికి మన ట్రాప్ క్రాప్స్ వేసుకోవాలి. వీటి వల్ల యూజెస్ ఏంటంటే కొన్ని పురుగులు కొన్ని పంటలకు మాత్రమే ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి బంతికి శనగపచ్చ పురుగు, ఆముదంకి పొగాకు లద్దె పురుగు, బెండకి పచ్చదోమ. సో ఈ మొక్కల్ని మనం పత్తిలో అక్కడక్కడ నాటుకున్నట్లయితే ఆ పురుగులు పత్తి పంటను ఆశించకుండా ఈ ట్రాప్ క్రాప్స్ని ఆశిస్తాయి. దానివల్ల మనం పత్తిని కొంతవరకు రక్షించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాప్ క్రాప్స్ని ఆశించిన పురుగులు వీటిపైనే ఎగ్స్ పెట్టి వాటి లైఫ్ సైకిల్ని స్టార్ట్ చేస్తాయి. నార్మల్గా మనం పత్తి పంటలో అయితే పత్తి మొక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పురుగులు వాటి ఎగ్స్ని ఎక్కడ పెడుతున్నాయో మనం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమవుతుంది. ఈ ట్రాప్ క్రాప్ ప్లాంట్స్ కొన్నే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేసి వాటి ఎగ్స్ని తీసి పడేయచ్చు. మేము ఈసారి మా పత్తి చేనులో డబ్బా పద్ధతిలో వేసిన దాంట్లో ఎక్కడైతే గ్యాప్స్ వచ్చినాయో అక్కడ మేము మళ్ళీ పత్తి గింజలు నాటకుండా ఈ బంతి మొక్కలు నాటి ఆ గ్యాప్స్ని ఫిల్ చేసాము. మరి మీలో ఎంతమంది ట్రాప్ క్రాప్ వేస్తున్నారో కామెంట్ చేయండి.